ఆంధ్ర రాష్ట్రానికి అమరావతి రాజధాని అవసరం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు అమరావతి రాజధాని నిర్మించడం అంత అవసరమా అంటూ సాక్షి టీవీలో సాక్షి యాంకర్ ఈశ్వర్ అలాగే కొంతమంది ప్రముఖులు ఒక పెద్ద డిబేట్ ఏర్పాటు చేశారు. ఈ డిబేట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం చాలా అప్పుల ఊబులో కూరుకుపోయిందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తానే ఉంది. ఒక పక్కన కొన్ని వేల కోట్ల రూపాయలు తీసుకొస్తా ఉన్నారు. ఆ తీసుకొచ్చిన డబ్బంతా అమరావతి రాజధాని నిర్మాణంకే పెట్టేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అవలంబించలేకపోతా ఉన్నారు. కాబట్టి అమరావతిని కట్టడం అంత అవసరమా? అమరావతికి పెట్టే డబ్బంతా జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ సంక్షేమ పథకాలకి డబ్బంతా తీసుకొచ్చి ఎలాగైతే పంచిపెట్టేసేవాడో, ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా వచ్చిన డబ్బంతా అలాగే ప్రజలకు పంచిపెట్టేసేయండి. జగన్మోహన్ రెడ్డి పంచిపెట్టినట్టు పనిచేసేయండి. ఇప్పుడు రాజధాని అవసరం లేదు, ప్రజలు సంతోషంగా ఉంటారు, డబ్బులంతా పనిచేసేయండి, కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా అంటూ ఈ సాక్షి టీవీ యాంకరు అలాగే వాళ్ళకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు చెప్తున్నటువంటి మాటలు ఇవి. కనీసం రాజధాని యొక్క ఇంపార్టెన్స్, రాజధాని వాల్యూ కనుక తెలిస్తే ఇలాంటి మాటలు మాట్లాడరు వీళ్ళు. ఎందుకంటే గతంలో 3 రాజధానులు 3 ముక్కలంటే కాలయాపన చేసినటువంటి వీళ్ళు రాజధాని గురించి ఏం తెలుసు వీళ్ళకి? రాజధాని వల్ల ఉపయోగాలు ఏం తెలుసు? రాజధాని ఉంటే ఆ రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుందో వాళ్ళకి ఏం తెలుసు? ఇవన్నీ ఎంతసేపు అన్నారు కదా, డబ్బులు పంచేయాలి అంతే. తెచ్చిన డబ్బు అంతా పనిచేయాలి. పనిచేసిన తర్వాత రేపొద్దున సోమరపోతులు అయిపోవాలి, రేపొద్దున ఉద్యోగ అవకాశాలు ఉండవు, లేదంటే ఆ డబ్బు ఎప్పుడు ఇస్తారని చెప్పి ఎదురు చూసుకుంటూ కూర్చున్న తప్ప ఇక కుటుంబాన్ని మనం పోషించుకునే ఏమీ వద్దేగా. వీళ్ళు చెప్పే విషయం ఏంటంటే, ఒక రాష్ట్రానికి రాజధాని కనుక ఉంటే అక్కడ అనేక అభివృద్ధి పనులు జరుగుతాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాలి. ఎందుకంటే సింపుల్ ఒక లాజిక్ చెప్తా. ఒక పరిశ్రమ ఏర్పాటు చేయడానికి విదేశాల నుంచి ఎవరైనా రావడానికి చూస్తున్నారనుకో, ముందు అక్కడ కేంద్ర బిందువుని చూసుకుంటారు. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజెంట్ ఏమున్నాయి, ఎక్కడ సోర్స్ ఉన్నాయి, ఏంటి, ఇక్కడ కనుక పరిశ్రమ కనుక ఏర్పాటు చేస్తే మనకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏంటి, ఇక్కడ మనం ఏర్పాటు చేస్తే ఇక్కడ మనకు వచ్చే ఉపయోగాలు అంటే ప్రతిదీ పరిశ్రమ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే ఇలాగ ఎంక్వైరీ చేసుకుంటారు. సో ఈ రాష్ట్రానికి ఒక కేంద్ర బిందువు ఉంది, అంటే ఒక రాజధాని అనేది ఉంది. ఈ రాజధాని పరిసర ప్రాంతాల్లో మనము గనక ఇక్కడ పరిశ్రమ కనుక ఏర్పాటు చేస్తే ఇక్కడ మౌలిక సదుపాయాలన్నీ దొరుకుతాయి. ఎలాగ అభివృద్ధి చెందే ప్రాంతం కాబట్టి ఇక్కడ కనుక మనం పరిశ్రమ కనుక ఏర్పాటు చేస్తే అనేక రకాలుగా ఇక్కడ మ్యాన్ పవర్ దొరుకుతుంది. ఇక్కడ ఉద్యోగ అవకాశాలు మనం కల్పించగలుగుతాం, అనేక మంది ఉద్యోగ అవకాశాలు కల్పించగలుగుతాం అని చెప్పి ఆ యొక్క పరిశ్రమ పెట్టే యాజమాన్యం ఆలోచిస్తుంది. సరే, ఉద్యోగాలు కల్పించడం వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? ఇక్కడ మ్యాన్ పవర్ కంటిన్యూగా పనిచేస్తూ ఉంటారు. ఆ రూపాయి ఇక్కడే ఉంటుంది. ఆ రూపాయి మన కుటుంబంలో మనందరికీ వెళ్తూ ఉంటుంది. మన సంపదను మనమే సృష్టించుకోగలుగుతాం. ఎందుకంటే ఒక పరిశ్రమ ఉంది కాబట్టి. ఇక్కడ ఏమవుద్ది, మెల్లగా ఒక పరిశ్రమ కనుక ఇక్కడ సక్సెస్ అయింది, ఇంకో పరిశ్రమ, అలాగా ఒక కేంద్రముగా ఉన్నటువంటి ఈ రాజధానిలో అనేక రకాల ఇంపార్టెంట్ సంబంధించి అనేక రకాలైనటువంటి కంపెనీలు ఇక్కడ పెడతా ఉంటే మ్యాన్ పవర్లు వస్తూ ఉంటాయి. ఇలాగా అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మన సంపద మనమే సృష్టించుకోగలుగుతాం. అప్పుడు ఏం జరుగుద్ది, మనం విదేశాలకి ఎవరికి ట్యాక్స్ కట్టవసరంలా. మన వాళ్ళు చాలామంది ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి చేస్తూ ఉన్నారు కదా, సో అక్కడ ఉన్నందుకు వాళ్ళు ట్యాక్స్లు పే చేయాలి, అన్నీ చేయాలి. ఇక్కడ ఏం జరుగుద్ది, మన సంపద మనమే సృష్టించుకోగలుగుతాం, మన రూపాయిని మనమే తింటాం, నిత్యావసర రేట్లు తగ్గుతాయి. మెయిన్ తెలుసుకోవాల్సింది అది. నిత్యావసర రేట్లు ఎందుకు పెరిగిపోతా ఉన్నాయి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఇతర దేశాలకు వెళ్ళిపోయి ఆ ట్యాక్స్లన్నీ వాళ్ళకి కట్టుకుని అడ్డు చేసుకుంటూ ఉంటే అక్కడ నుండి ఎక్స్పోర్ట్ అయినటువంటి అవన్నీ మనం తీసుకుని మనం ఇంపోర్ట్ చేసుకొని వాటికి మనం ట్యాక్స్ల రూపంలో కట్టుకుంటూ ఉంటాం. అదే కంపెనీలు ఇక్కడ ఏర్పడితే, ఆ కంపెనీ ఏర్పడితే మనం ఏం చేస్తాం, మన ప్రభుత్వానికి మనం ట్యాక్స్ కట్టుకుంటాం. ఆ ట్యాక్స్ కట్టుకుంటే ఏమవుద్ది, ఆ యొక్క రూపాయిని మనకే సంపద అంటే ఈ సంక్షేమ పథకాల రూపంలో మనకు ఖర్చు పెడతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ సాక్షి యాంకర్ల యొక్క విషయాలు ఏంటంటే, తెచ్చిన డబ్బంతా పంచిపెట్టేస్తే ఇక్కడ అభివృద్ధి ఎలా జరుగుద్ది? ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించేది అభివృద్ధి దిశగా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నారు. ఇక్కడ కనుక మన ఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తే, ఇక్కడ కనుక మనం అభివృద్ధి చేస్తే దీనివల్ల రూపాయి వస్తుంది. ఆ రూపాయినే సంక్షేమ పథకాల్లో ఇవ్వచ్చు. వాళ్ళకి ఇప్పుడు డైరెక్ట్గా డబ్బులు ఇచ్చేసానికి ఏమవుద్ది, మనం ఇక్కడ అభివృద్ధి చేయలేం, మళ్ళీ వాళ్ళకి అప్పులు కట్టాలి. ఇదే ఓ రూపాయి అలా వస్తే రొటేషన్ అవుతూ ఉంటే ఆ రూపాయి మన దగ్గరే ఉంటుంది, అప్పుల బాధలు కూడా తగ్గుతాయి. ఈ సింపుల్ లాజిక్ వాళ్ళు తెలుసుకోవాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో 3 రాజధానులు 3 ముక్కలని కాలయాపన చేశాడు. ఒక్క రాజధాని అయినా కట్టగలిగాడా? కర్నూలులో రాజధాని అన్నాడు, వైజాగ్లో రాజధాని అన్నాడు, అమరావతి అన్నాడు, ఇంకో నచ్చినట్టుగా ఇష్టానుసారంగా పెట్టాడు. ఏమైనా ఒక్క ఇంచు పుల్ల అయినట్టు గదపగలిగాడా? ఒక ఇటుక రాయి ముక్క అయినా పెట్టగలిగాడా? లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అమరావతి ప్రపోజల్ పెట్టినప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా ఒప్పుకున్నాడు. అమరావతి రాజధాని పనులు శరవేగంగా అభివృద్ధి చేశారు. అక్కడ అనేక కట్టడాలు కట్టారు, రోడ్లు నిర్మాణం చేశారు, అభివృద్ధి పనులు చాలా వరకు జరిగినాయి. కనీసం
జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఊసేమని తీయగలిగాడా? ఏమైనా చేశాడంటే ఏమీ లేదు. ఆ పైగా అక్కడ భూమి సేకరించినటువంటి ఎవరైతే ఆ రైతులు ఇచ్చారో ఆ రైతుల మీద కేసులు పెట్టాడు. ఆ రైతులను నిర్దిష్టానుసారంగా ఇబ్బందులు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ రైతులు బతిమలాడుకున్నారో ఏం చేశారో ప్రతి విషయంగా రైతుల సహకారంతో అక్కడ భూములు ఇచ్చిన తర్వాత వాళ్ళ రైతులు అండగా ఉంటూ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అన్నారు. మీకు మీకు సరైన గిట్టుబాటు అంటే భూమి తీసుకున్నందుకు మీకు సరైన రేటు ఇస్తామని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకుని ఆ రైతుల దగ్గర నుంచి భూమి సేకరణ చేసుకుంటే విస్తృత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి మీద ఎన్ని అబాండాలు వేసాడంటే, ఇదిగో చంద్రబాబు రైతులను బెదిరించి భూములు లాక్కున్నాడు, అక్రమంగా దోచేసుకున్నాడని చెప్పి రకరకాల నినాదాలు చేశాడు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు అభివృద్ధి చేయరు, చేసేవాళ్ళు చేయనివ్వరు, అవన్నీ జరిగే పనులు. కానీ పనికిమాలిన ప్రెస్ మీట్లు పెట్టుకుని పనికిమాలిన టిబెట్లు పెట్టడం అవసరమా? రాష్ట్రానికి రాజధాని ఏదో కడతా ఉన్నారు, జరుగుతూ ఉంది, పనులు జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఏం పెరిగినా పెరగకపోయినా రోజు తింటున్నారు, తమ యొక్క పనులు తాను చేసుకున్నారు, అభివృద్ధి దిశగా ముందుకు అడుగులేస్తూ ఉన్నారు. ఎందుకు ప్రజల మీద బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు వాళ్ళ యొక్క మైండ్లో నింపుతున్నారు? ఉపయోగం లేని టిబెట్లు పెట్టడం వల్ల ఉపయోగం ఏంటి? ఈరోజు మేము అంత ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుందంటే దానికి కారణం ఏంటి? ప్రజలకి పోర్ట్రై చేస్తున్నారు కదా మీరు, అంటే ప్రజలకి కాస్త మబ్బి పెట్టేస్తున్నారు కదా, ఇదే నిజం, ఇదే నిజం, ఇదే చెయ్యాలి, ఇలాగే ఉండాలి అంటూ మీరేం చేస్తూ ఉన్నారు? 1కి 10 సార్లు మీ యొక్క సాక్షి టీవీలో ఒక వార్త వస్తుందండి, ఆ సాక్షి టీవీలో వచ్చే వార్తను ఏం చేస్తారు? ఈ సోషల్ మీడియా వెబ్సైట్లు పంపుతారు. ఆ సోషల్ మీడియా వెబ్సైట్లు పెట్టిన తర్వాత ఏం చేస్తారు? ఇక మొత్తం దాని గురించి మీ కార్యకర్తలు ఆ విషయాన్ని నింపేస్తారు, మొత్తం అటు ఇటుగా బేభత్సంగా తీసుకెళ్ళిపోతారు. ఇక ఏకంగా జరిగేది ఇదే. అంటే ఇదిగో రాష్ట్రానికి రాజధాని అవసరమా, దానివల్ల ఉపయోగం ఏంటని చెప్పి పోర్ట్రే చేసాడు అంతే. ఈరోజున చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే తీరు ఒకసారి చూడండి. ఒక పక్కన రాజధానిని అభివృద్ధి చేసుకుంటూనే ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు అవలంబిస్తూనే అభివృద్ధి పనులు కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి రంగం సిద్ధం చేశారు. ఒక పక్కన ఈ పెన్షన్ల పంపిణీని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు, డిఎస్సీలను ఓపెన్ చేస్తూ ఉన్నారు, అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభించి అన్నం పెడతా ఉన్నారు, ఉచిత ఇసుక పాలసీని అవలంబించారు. ఇలాగ ఒక పక్కన అభివృద్ధి పనులు చేసుకుంటూనే ప్రజలకి కావాల్సిన ప్రతి అవసరం తీర్చుకుంటూ రాజధాని పనులు శరవేగంగా పూర్తి చేసే దిశగా అడుగులు ముందుకేస్తుంటే ఎందుకు సార్ బురద జల్లే రాజకీయాలు చేస్తారు? మీరు చేయలేకపోయారు కదా. గత 5 సంవత్సరాల్లో మీరు దాచుకో పంచుకున్న వ్యవహారాలతో వెళ్ళిపోయారు తప్ప ప్రజలకి సంక్షేమ పథకాలు అవలంబిస్తున్నామని చెప్పి ఆలోచన వెళ్ళిపోయారు తప్ప అభివృద్ధి ఏం చేయగలిగారు సార్? ప్రజలకి ఏం చేయగలిగారండి మీరు? ప్రజలకు ఏం పెట్టగలిగారు? ఒక చేత్తో పథకం ఇవ్వడం, రెండో చేత్తో దోచుకోవడం మీ కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. అప్పులు ఊబి ఎలా కూరుకుపోయిందో. గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యవహారాల పట్ల ఈరోజు 11 సీట్లు వచ్చినా సరే ఎందుకు ఆలోచించుకోలేకపోతున్నారు? ఎక్కడ పాళ్ళు చేసాం, ప్రజలకు మేము అంత చేసాం, ఇంత చేసాం, ప్రజలకు మేము ఆ పని చేసాం, ఈ పని చేసాం, ప్రజలకు మేము చేసినట్టు మంచి పనులకు మాకు శాలువాలు కప్పాలి, శర్మాలు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు సార్ మీకు 11 సీట్లు ఇచ్చారు? అంటే ఏ అభివృద్ధి చేయలేదా మీరు? ఏ రకంగా ప్రజలను ఆదుకోలేదా? ఇదే. ఎందుకంటే ప్రజలకి మంచి చేసామని మీరు అనుకుంటే కదా ప్రజలు అనుకోవాలి. ఈరోజు ప్రజలు అనుకోవట్లేదు కాబట్టి మిమ్మల్ని ఓడించి కనీసం ప్రతిపక్షం ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టారు. ఇప్పటికైనా ఇలాంటి బురద జల్లే రాజకీయాలు, శవ రాజకీయాలు చేయడం మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి సార్.